Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయిన వార్తే, ఆయన ఇంట్లో ఉన్న వార్తే, ఫామ్ హౌస్లో ఉన్న వార్తే, ఆయన సెక్రటరీకి పోకపోయిన వార్తే, సెక్రటరీకి పోయిన వార్తే, ఆయన ఏం చేసిన వార్తే, ఏం చేయకపోయిన వార్తే మనందరికీ తెలుసు. ఇది గడిచిన 10-12 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఆయన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఒక టీవీ ఛానల్కి వెళ్ళారు. ఇంతకుముందు యాక్చువల్గా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 టర్మ్స్ గెలిచిన తర్వాత కూడా నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఏ స్టూడియోకి వెళ్ళలేదు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత, ఇంచుమించు 12 ఏళ్ల తర్వాత ఒక స్టూడియోకి వెళ్ళారు, ప్రైవేట్ ఛానల్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చాలా విషయాల గురించి మాట్లాడారు. తెలంగాణ అంశాలు అందులో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చాయి. ఎక్కువగా వాటి గురించి ఆయన మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక అక్కడ ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరు గెలిచే పరిస్థితి ఉంది, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అక్కడున్న బలాబలాల గురించి యాంకర్ మాట్లాడినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడారో మరోసారి విందాం. మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరిగింది? వాస్తవంగా అక్కడ ఏం జరిగినా మాకు అంత పట్టింపు లేదండి. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. మీ విషయం ఏంటి? జనరల్ తెలుస్తున్నటువంటిది అది. మీ విషయం ఎవరు గెలిచినా మాకేం బాధ లేదు. రైట్. అంటే కేసీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా కాంటెంపరీస్ అనే విషయం మనకు తెలుసు. అంటే రాజకీయంగా దాదాపు 40-45 ఇయర్స్ ఇండస్ట్రీ వీళ్ళంతా, కేసీఆర్, చంద్రబాబు, ఈ బ్యాచ్ అంతా. సో కేసీఆర్ మాట్లాడారంటే అందులో పక్కాగా సమాచారం ఆయనకు ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా, తనకు సమాచారం వస్తున్నట్టుగా కేసీఆర్ కన్ఫర్మ్ చేయడం అనేది ఏపీ పాలిటిక్స్లో చర్చకు దారితీస్తుంది. ఈ టీవీలో డిబేట్ జరుగుతున్నంతసేపు, దాదాపు 2-3 గంటల పాటు, 3 గంటలకు పైగా జరిగిన ఆ డిబేట్ని 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూశాయి, గమనించాయి. ఎందుకంటే నిజానికి ఇప్పుడైతే ఆయన కొన్ని నెలల పాటు అజ్ఞాతవాసంలోకి పోయినట్టుగా మనకు కనిపించింది, కానీ ఆయన మళ్ళీ బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేశాడు, సూర్యాపేటలో సభ పెట్టుకున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ తన అనుభవాన్నంతా రంగరించి తెలుగు ప్రజల గురించి, తెలుగు రాష్ట్రాల గురించి ఆయన ఏం మాట్లాడతారన్న దానిపైన ఆసక్తితో 2 తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ వ్యూవర్షిప్ దానికి వచ్చినట్టుగా TV9 క్లెయిమ్ చేస్తోంది. సరే, ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎన్ని లక్షల మంది చూశారనే దానికంటే కూడా ఏపీకి సంబంధించి ఆయన మాట్లాడిన ఒక 10-15 సెకండ్ల బయట చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మామూలుగానే చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి, రైట్, అదొక యాంగిల్. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాడు. సో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్, అంటే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ తోటి, సానుకూల ఓట్లతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారని జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.